మద్యం కేసులో వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డికి సంబంధించిన ముందస్తు బెయిల్ పిటిషన్పై సుప్రీంకోర్టు కీలకమైన ఆదేశాలు జారీ చేసింది. ఈ కేసులో తనను అరెస్టు చేసే అవకాశం ఉంది కాబట్టి ముందస్తు బెయిల్ ఇవ్వండి అంటే తొలుత మిథున్ రెడ్డి ఏపీ హైకోర్టును ఆశ్రయించారు. అయితే అప్పటికి మిథున్ రెడ్డిని ఇంకా ఈ కేసులో నిందితుడిగా చేర్చలేదు. అదే విషయాన్ని ప్రభుత్వ తరఫున న్యాయవాదులు కూడా వాదించారు. మిథున్ రెడ్డిని లిక్కర్ కేసులో నిందితుడిగా చేర్చలేదు, అరెస్టు చేస్తారని తనకు తాను ఊహించుకుంటున్నారు. కాబట్టి ఈ దశలో ముందస్తు బెయిల్ ఇవ్వాల్సిన అవసరం లేదు అంటూ ప్రభుత్వం తరఫున న్యాయవాదులు వాదించారు. హైకోర్టు కూడా అదే అంశాన్ని పరిగణలోనికి తీసుకుంది. లిక్కర్ కేసు దర్యాప్తు ఇంకా కీలక దశలో ఉంది. పైగా మిథున్ రెడ్డి పేరును నిందితుడి జాబితాలో చేర్చలేదు. కాబట్టి ఇలాంటి సమయంలో ముందస్తు బెయిల్ ఇవ్వడం సాధ్యం కాదు. ఒకవేళ ఇలా ముందస్తు బెయిల్ ఇస్తే అనేక కేసుల్లో చాలామంది తమను అరెస్టు చేస్తారేమో అన్న ఉద్దేశంతో నిందితుడిగా చేర్చకముందే వచ్చి ముందస్తు బెయిల్ ఇవ్వండి కోరే అవకాశాలు కూడా ఉంటాయి. కాబట్టి ఈ దశలో మిథున్ రెడ్డికి ముందస్తు బెయిల్ ఇవ్వడం సాధ్యం కాదు అంటూ గతంలో ఏపీ హైకోర్టు మిథున్ రెడ్డికి సంబంధించిన ముందస్తు బెయిల్ పిటిషన్ను కొట్టివేసింది. దాన్ని సవాల్ చేస్తూ మిథున్ రెడ్డి సుప్రీంకోర్టుకు వెళ్లారు. ఈరోజు సుప్రీంకోర్టు ఆ ముందస్తు బెయిల్ పిటిషన్లోనే కీలకమైన ఆదేశాలు ఇచ్చింది. ఈ ముందస్తు బెయిల్ పిటిషన్ని మరొకసారి ఏపీ హైకోర్టుకి బదిలీ చేసింది. తాజా పరిస్థితుల్ని పరిగణలోనికి తీసుకొని ప్రస్తుతం ఉన్న ఆధారాల ఆధారంగా మరోసారి మిథున్ రెడ్డికి సంబంధించిన బెయిల్ పిటిషన్పై విచారణ జరపాలి అని ఏపీ హైకోర్టుకు సుప్రీంకోర్టు ఆదేశాలు ఇచ్చింది. అదే సమయంలో గతంలో ఏపీ హైకోర్టు ఈ పిటిషన్ను విచారించిన సమయంలో ఈ కేసుకు సంబంధించిన విషయాల్ని సరిగా పరిశీలన చేయలేదు అన్న అభిప్రాయాన్ని కూడా సుప్రీంకోర్టు వ్యక్తం చేసింది. మిథున్ రెడ్డి ఎంపీగా ఉన్నారు, ఒక పార్లమెంటుకి పార్టీకి లోక్సభ పక్ష నేతగా కూడా ఉన్నారు. ఆయన పరువు ప్రతిష్టని కూడా దృష్టిలో ఉంచుకోవాల్సి ఉంటుంది. కేసు పెట్టడం వెంటనే అరెస్టు చేయడం కూడా సరైనది కాదు. కాబట్టి ఏపీ హైకోర్టు మరొకసారి మిథున్ రెడ్డికి సంబంధించిన ముందస్తు బెయిల్ పిటిషన్పై ప్రస్తుతం ఉన్న అంశాలన్నింటినీ పరిగణలోనికి తీసుకొని మరోసారి విచారించాలి అని సుప్రీంకోర్టు ఏపీ హైకోర్టుకు ఆదేశించింది. ఈ వ్యవహారం పైన 4 వారాల్లోగా ఏదో ఒక నిర్ణయం వెలువరించాలని కూడా స్పష్టం చేసింది. అప్పటి వరకు హైకోర్టు ఈ ముందస్తు బెయిల్ పిటిషన్ పైన విచారణ పూర్తి చేసే వరకు మిథున్ రెడ్డిని అరెస్టు చేయవద్దు ఈ కేసులో అని కూడా సుప్రీంకోర్టు చాలా స్పష్టంగా చెప్పింది. గతంలో ఏపీ హైకోర్టు అయితే ఇంకా నిందితుడిగా మిథున్ రెడ్డిని చేర్చలేదు కాబట్టి ఈ దశలో ముందస్తు బెయిల్ విచారణ చేసి ముందస్తు బెయిల్ ఇవ్వడం సాధ్యం కాదంటూ పిటిషన్ కొట్టివేసింది. అయితే ఇప్పుడు మిథున్ రెడ్డిని ఆల్రెడీ ఈ లిక్కర్ స్కామ్లో ఈ లిక్కర్ కేసులో నిందితుడిగా చేర్చారు. కాబట్టి ఇప్పుడు ఏపీ హైకోర్టు ఇప్పుడున్న అంశాలన్నింటినీ పరిగణలోనికి తీసుకొని మిథున్ రెడ్డికి బెయిల్ ఇస్తుందా లేదా అన్నది చూడాలి. అయితే సుప్రీంకోర్టు కూడా ఈరోజు విచారణకైతే సహకరించాలని మిథున్ రెడ్డిని ఆదేశించింది. గతంలో కూడా మధ్యంతర వెసులుబాటు ఇస్తూ అరెస్టు నుంచి మధ్యంతర రక్షణ కల్పిస్తూ మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చిన సమయంలో కూడా మిథున్ రెడ్డిని ఈ కేసు విచారణలో సహకరించాలని చెప్పింది. ఆ తర్వాత సిట్ అధికారులు నోటీసులు జారీ చేస్తే మిథున్ రెడ్డి కూడా వెళ్ళి విచారణకు హాజరై వచ్చారు. సో సిట్ విచారణకు కూడా మిథున్ రెడ్డి సహకరిస్తున్నారు, ఆల్రెడీ విచారణకు కూడా వెళ్ళారు. సో ఈ అంశాలన్నింటినీ పరిగణలోనికి తీసుకున్న తర్వాత ఏపీ హైకోర్టు ఈసారి ఏమైనా మిథున్ రెడ్డికి ముందస్తు బెయిల్ ఇస్తుందా లేదా అన్నదైతే చూడాలి. అప్పటి వరకు అయితే మిథున్ రెడ్డిని అరెస్టు చేయవద్దు అని కూడా సుప్రీంకోర్టు ఈరోజు స్పష్టంగా ఆదేశించింది.